నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ విఎస్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అరసవెల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఈరోజు తరలి వచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి టికెట్ల రూపేణా 2,67,800 రూపాయలు రాగా పూజలు విరాళాల రూపంలో 78,417 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,76,465 రూపాయలు స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోకానికి శాంతి సందేశాన్ని అందించే యేసు ప్రభు మట్టల పండుగ శ్రీకాకుళం నగరంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈస్టర్ ఆదివారానికి ముందుగా వచ్చే ఆదివారాన్ని ఫామ్ సండే లేదా మట్టల ఆదివారంగా జరుపుకుంటామని శ్రీకాకుళం నగరానికి చెందిన ఆర్సీఎం సెంట్ ప్రార్థనా మందిరం బిషప్ రాయరాల విజయ్ కుమార్ తెలిపారు. యేసు మరణానికి ముందు ఏరేషులేమను విజయోత్సవంలో దర్శించే ఆదివారమే మట్టల ఆదివారమని అన్నారు. శ్రీకాకుళం నగరంలో వివిధ ప్రార్థనా మందిరాల పరిధిలోని ఉన్న భక్తులంతా ఆదివారం ఉదయం హాసన్నా హాసన్నా అంటూ జయ జయ ధ్యానాల మధ్య ర్యాలీ చేపట్టి అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దైవపుత్రుని విజయోత్సవ ర్యాలీలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఆచారం ఆనాటి రాజులకు యాజులకు గౌరవ సూచకంగా చేసే వేదికని అభివర్ణించారు. యేసునాథుని స్మరిస్తూ చిన్నారులు ఆలపించే గీతాలు ఎంతో ఆకట్టుకున్నాయి. పాత శ్రీకాకుళం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ రెవరెండం లోపింటి ప్రకాష్ ఫాస్టర్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం డిసిసిబి కాలనీ ఎక్స్టెన్షన్ శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నర్సెస్ కాలనీలో 80 అడుగుల రోడ్డు అక్రమంపై యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంఈ పద్మావతి కోరారు. రహదారి ఆక్రమణపై నిరసన కార్యక్రమాన్ని ఆ పరిసర ప్రాంత నివాసులంతా ఆదివారం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ, వైఎస్ఆర్సీపీ, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, విశ్వ హిందూ పరిషత్, రిటైర్డ్ ఉద్యోగులు సంక్షేమ సంఘం, తెలగ కుల సంక్షేమ సంఘం తదితర సంఘాలు సంఘీభావం తెలిపాయి. సంబంధిత ఆక్రమణ ప్రహరీ గోడ స్థలాన్ని వారంతా స్వయంగా పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంఈ పద్మావతి మాట్లాడుతూ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో రోడ్డుని ఆక్రమించడం ఎవరి వల్ల సాధ్యం కాదని అన్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి రావడం దారుణమని అన్నారు. కలెక్టర్, కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాజీ ఎంపీపీలు గుండు రఘురాం, అంబటి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు పివి రమణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధి చౌదరి పురుషోత్తం నాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆనందరావు, సిపిఐ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టి జనార్దన, మెంటాడు స్వరూప్, మరాఠం నాగేశ్వరరావు, బగ్గు అప్పారావు, సేపాన రామారావు, ఎచ్చెర్ల శ్రీధర్, తంగి అప్పన్న, బైరి మురళి, ముంజేటి కృష్ణ, వానపల్లి రమేష్, కె రమేష్, రఫీ, రాజు, తేజ, భరద్వాజ్, ఎం తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని, ఆయుష్ పెంచుకోవచ్చని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శాంతి సహనాలు శాకాహారంతోనే సాధ్యమని, అన్ని మతాలు బోధించేది అహింసా మార్గమేనని తెలిపారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎస్ఎస్ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మెగా శాకాహార ర్యాలీని ఆదివారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా శాకాహారులు భారీగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి శాకాహారం ఎంతో దోహదపడుతుందని అన్నారు. హింసా చోడో హంసా పకోడో సిద్ధాంతం భారతదేశాన్ని అహింసాయుతంగా దేశంగా మార్చడానికి బ్రహ్మర్షి పత్రిజీ నేతృత్వంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదని సంస్కరణ అని పేర్కొన్నారు. శాకాహారం తీసుకోండి, ఎక్కువ కాలం జీవించండి అని పిలుపునిచ్చారు. శాకాహారం ఆయుష్ను పెంచుతుందన్న ఎమ్మెల్యే కూరగాయలలో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ శరీరానికి కావలసిన మోతాదులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సంస్థ ప్రతినిధులు, శాకాహారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ సుందర్ కుమార్ దర్శించుకున్నారు.
వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అలాగే విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ చాగంటి సన్యాసరాజు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం ₹1,00,000 ఆలయ సీనియర్ సహాయకులకు అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను అందజేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని సింగుపురంలో వెలిసిన శ్రీ కొండమ్మ తల్లి హటకేశ్వర స్వామిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్లు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఇరువురికి ఘన స్వాగతం పలికి వారి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండి స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. భారీ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించిన ఆలయ ధర్మకర్త, కమిటీ సభ్యులకు, అర్చకులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం యాత్ర సందర్భంగా బల ప్రదర్శన పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ప్రకాశరావుపేట గ్రామంలో విజయనగరం లోక్సభ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైన మొక్కలు నాటే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం వారి సన్నిహిత స్నేహితుడు బ్రహ్మరాజు వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ వనజీవి రామయ్య స్మృతిలో రోజు ఒక మొక్క నినాదంతో ప్రారంభించబడింది. ఖమ్మం జిల్లాకు చెందిన యలమందల గ్రామంలో జన్మించిన రామయ్య తమ జీవితమంతా పర్యావరణ సంరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. లక్షలాది మొక్కలు నాటి అడవులను పెంచి భారతదేశంలో పర్యావరణ సమతుల్యతకు అపూర్వమైన సేవలు అందించిన ఆయన అనేక గ్రామాల్లో పచ్చదనాన్ని పరిచయం చేశారు. ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, చెట్లను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎంపీ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానంపై కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం తగదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరుణాకర్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అదో నల్లరాయి, దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందో అంటూ గతంలో వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని గుర్తు చేశారు. ప్రజల్లో అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, డెలివరీ సమయాలలో వ్యాధులతో నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయని, ఇవి గత 5 ఏళ్లలో గణాంకాలు చూస్తే స్పష్టమవుతుందని వివరించారు. కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో చనిపోయినట్లు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కావని, ఎక్కడివో అని వాటిని అడ్డుపెట్టుకుని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీటీడీ గోశాలలో 260 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణకు సక్రమంగా చూసుకుంటుంటే టీటీడీ పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకు, టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు పోలీసులు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నదీ పరివాహక ప్రాంతాలు, పట్టణ చివర నిర్మానుష్యమైన ప్రదేశాలలో పోలీసులు డ్రోన్తో నిఘా చర్యలు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు డ్రోన్తో గాలింపు చర్యలు పోలీసులు నిర్వహిస్తున్నారు. శనివారం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నగర శివారు ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, యూటీజింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. పాడుపడిపోయిన ఇల్లు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి బహిరంగంగా మద్యం, గంజాయి సేవించడం వంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. తెలుగు రచయితల వేదిక 103వ నెలవారీ సాహితీ సమ్మేళనం ఆదివారం స్థానిక ప్రైవేట్ కళాశాలలో అధ్యక్షులు ఉత్తరావేలి నాగేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బగాది వెంకటరావు పాల్గొని యువతను సాహిత్య పదంలోకి తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది కవులు అంబేద్కర్ జయంతి సందర్భంగా కవితలు, పద్యపఠనం, మరికొన్ని అంశాలపై కవితలు చదివి వినిపించారు. ఉగాది వేడుకలకు హాజరు కాని కవులను సన్మానించారు. కె బాలాజీ, లోకనాథం, యశ్వంత్, సోమనాథులు పాల్గొని కవితాగానం చేశారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధ్యక్షులు కిలారి నారాయణరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్ సంఘం ఉద్యోగులు స్వాగతించారు. అలాగే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 35లో జిల్లా పరిషత్ మండల పరిషత్తులలో పనిచేస్తున్న పరిపాలన అధికారులకు ఎంపీడీఓ పదోన్నతి కోటాలో తీరని అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను సవరించి సహజ న్యాయ సూత్రం ప్రకారం పదోన్నతి కోటాను 50% కేటాయింపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కింజరాపు నరసింహమూర్తి, రాష్ట్ర సంఘం ప్రతినిధులు రామ్మోహన్ రావు, కె మురళీకృష్ణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. సముద్ర మత్స్య సంపదను రక్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెకనైజ్డ్ మోటార్ బోట్ల ద్వారా చేపల వేటపై నిషేధం విధిస్తూ మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు అంటే మొత్తం 61 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాల చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ మేరకు మత్స్యశాఖ ఉప సంచాలకులు వై సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధ కాలంలో మత్స్యకారులు సముద్రంలో వేట చేయకుండా సహకరించాలని ఆయన కోరారు. తల్లి చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి చేసే ఈ కాలంలో వాటిని సంరక్షించడం, తద్వారా చేపల సంతతిని ప్రోత్సహించడం ఈ నిషేధం ముఖ్య ఉద్దేశమని వివరించారు. నిషేధాన్ని కట్టుబాటుగా అమలు చేయడానికై మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ, పోలీస్, రెవెన్యూ అధికారులు సహకారంతో గస్తీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత బోట్లను, అందులో ఉన్న మత్స్య సంపదను స్వాధీనపరచడంతో పాటు జరిమానాలు, డీజిల్ రాయితీ సహా ప్రభుత్వ సౌకర్యాలు నిలిపివేత వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిషేధాన్ని గౌరవించి సహకరించాలని మత్స్యశాఖ విజ్ఞప్తి చేసింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మహార్తపురం గ్రామంలో ఆదివారం కేఎన్పిఎస్ ఆధ్వర్యాన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కార్యదర్శి లోపింటి బైరాగి మాట్లాడుతూ భారతదేశ తొలి సామాజిక మార్పు కోసం వారి జీవితాన్ని పణంగా పెట్టి మనుస్మృతికి వ్యతిరేకంగా పనిచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ మహనీయులు కృషిని స్మరించుకుంటూ దేశంలో పీడిత కులాల ప్రజలు వేడుకలు చేయడం సాంప్రదాయంగా కొనసాగుతుందని అన్నారు. పాలకులు జ్యోతిరావు పూలేను బీసీలకు పరిమితం చేయడం, జగ్జీవన్ రావుని మాదిగ కులాలకు పరిమితం చేయడం, జల్ జంగిల్ జమీన్ ఉద్యమం నడిపిన కొమరం భీమును ఆదివాసీలకు పరిమితం చేయడం, అంబేద్కర్ని దళిత కులాలకు, అందులో మాల సామాజిక వర్గానికి పరిమితం చేస్తూ ఉత్సవ కమిటీల్లో వేయడం ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో భోరవ్ సంతోష్, కోల సుందరమ్మ, బేరి స్వర్ణమ్మ, గుర్లె విమలమ్మ, కెల్ల చిన్నమ్మడు, తిరుపతమ్మ, దొంతల కాంతమ్మ, గురుబిల్లి ఈశ్వరమ్మ, బత్తిరి నారాయణమ్మ, ఎడ్ల అప్పడు, కిషోర్, రవి, లోపింటి త్రినాథరావు, సీర శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారమని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోనే మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనని, రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరాలు, పాయసాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలలో వేసుకుని కాస్త బెల్లం ముక్క పెట్టుకుని తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లను, ప్రోటీన్లను కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్. ఉదాహరణకు వరి అటుకులనే తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకి, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా ఉంటుంది. ఫ్లేక్స్లోనే ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు పోబ్రయాటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తర్వాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్టుగా అవుతాయి. ఆ సమయంలో వాటిలో
ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్ ఔషధంలా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువగా. ఓట్స్ మీల్ లేదా ఫ్లేక్స్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలల్లో వేసుకుని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.